ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మొహమ్మద్ ఖాన్ జ్యువెలర్స్, టీటీ సూపర్ బజార్, షమా ఫార్మసీ, షమా రైస్, క్లాసిక్ హెయిర్ ఆయిల్, తవకల్ చైనా బజార్, ఊర్వి డిష్ వాష్ బార్, మినార్ డిష్ వాష్, ఎస్టీ జోసెఫ్స్ జూనియర్ కాలేజ్. నమస్తే, రూబీ తెలుగు న్యూస్ కు స్వాగతం. నేను చక్రి. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. గుంటూరులో రైతు సహస్ర యాత్రలో సీఎం వ్యాఖ్య. జగన్ బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు, సిబిఐ వాదనలను సమర్థించిన న్యాయస్థానం. కర్ణాటక ఫలితాలు ఊహించినవే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్య. కర్ణాటకలో కాంగ్రెస్ ది సాంకేతిక విజయం మాత్రమే, కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని బాబు ఆరోపణ. సికింద్రాబాద్ లో సంచలనం, స్వర్ణకారుడిపై తుపాకీతో కాల్పులు. వార్తల వివరాలకెళ్తే వచ్చే 2-3 నెలల్లో విద్యుత్ సమస్యలు లేకుండా చూసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గుంటూరులో ఆయన రైతు సదస్సును ప్రారంభించారు. అనంతరం పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఆ సభలో ఆయన మాట్లాడుతూ రైతుల వద్ద బియ్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు వస్తున్నారని ఆయన చెప్పారు. చేస్తుంది ప్రభుత్వం అని నేను మీ అందరికి కూడా హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. వీటితో పాటు మనకున్న జలయజ్ఞం కార్యక్రమంలో ఇప్పటికీ 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 70,000 కోట్ల రూపాయలకు ఒక 20 లక్షల ఎకరాలు, 22 లక్షల ఎకరాలు అదనంగా మనం సాగులోకి తీసుకొని. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ అర్థం లేని ఆరోపణలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఆమె గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సిబిఐ పనితీరును సుప్రీంకోర్టు తప్పు పట్టిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని, కోర్టు తీర్పును తప్పు పట్టడం లేదని ఆమె అన్నారు. కానీ మరి ఈరోజు జరుగుతున్న విషయాలన్నీ చూస్తూ ఉంటే ఒకవైపు బాధ అనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షంగా ఉండే పార్టీ, ఈరోజు ప్రజలకు జవాబు చెప్పాల్సిన పార్టీ కాబట్టి ఈరోజు నేను ప్రజల ముందుకు వచ్చి ఇవాళ మీ ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాను. ఇవాళ ఈరోజు చూస్తే మరి ఈరోజు కొత్త కాదు. మరి కాంగ్రెస్ పార్టీ వారికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తారో వారందరినీ కూడా ఎప్పుడూ ఇదే సాధింపులు జరుగుతూ ఉండేటివి. మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఆమెను మరి కొంతమంది ఎమర్జెన్సీ టైంలో ఆమెను ఎలక్షన్స్ గురించి దాని గురించి మాట్లాడినప్పుడు ఆమె ఆ రోజు మరి అంటే పెద్ద పెద్ద మహానాయకులందరినీ కూడా ఆ రోజు 18 నెలలు ఎమర్జెన్సీ పీరియడ్లో బెయిల్కి అసలు అప్లై చేసుకోకూడదనే దాంతో మరి ఆ రోజు మధుదండావతి అయితేనేమి, మొరార్జీ దేశాయ్ అయితేనేమి, జయప్రకాష్ నారాయణ అయితేనేమి, వారితో పాటు 10 లక్షల మందిని ఆ రోజు అరెస్ట్ చేయటం జరిగింది. 18 నెలలు వాళ్ళని బెయిల్కి అప్లై చేసుకోకుండా జైల్లో పెట్టడం జరిగింది. మరి మొన్నటికి మొన్న మరి కర్ణాటకలో చూస్తే కూడా మరి యడియూరప్పను జనతా పార్టీ నుంచి బయటికి తీసుకొచ్చి, బీజేపీ నుంచి బయటికి తీసుకొచ్చి మరి ఆయన సపరేట్ పార్టీ పెట్టించి మరి ఈ విధంగా బీజేపీని ముక్కలుగా చేసి కాంగ్రెస్ రాజకీయం చేసి ఈరోజు కర్ణాటకలో ఈరోజు ఈ పరిస్థితి. కర్ణాటకలో కాంగ్రెస్ నైతిక విజయం కాదని సాంకేతిక విజయమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనింగ్ దోపిడీలో వైఎస్ రాజశేఖర రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి అవినీతిపై పోరాడతామన్నారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. చెప్పండి. అందరికీ నమస్కారాలు.
నిన్న జరిగిన పరిణామాలు, ఒకటి కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు, రెండోది సుప్రీం. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గురువారం షర్మిల ఖమ్మం జిల్లా అశ్వరావుపేట సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర 143 రోజుకు చేరుకుంది. షర్మిలకు వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కలంకిత మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాపాడుతున్నారని టీఆర్ఎస్ నేత శ్రావణ్ ఆరోపించారు. తన పదవిని కాపాడుకోవడానికి సీఎం అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని శ్రావణ్ అన్నారు. ఎవరికి అర్థం కాని లేఖనిచ్చి తెలంగాణకు మద్దతు అని తప్పుడు ప్రచారం చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజస్వరూపం మరొకసారి బట్టబయలైంది. శాసన మండలికి ఫ్లోర్ లీడర్గా యనమల రామకృష్ణుడు గారిని నియమించడంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం ఏంటి అనేటువంటిది స్పష్టంగా కనబడ్డది. ఆంధ్ర ప్రాంతం పట్ల ఎంత ప్రేమ ఉంది, ఆంధ్ర ప్రాంత నాయకుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ప్రేమ ఎట్లా ఉంది, తెలంగాణ పట్ల ఉన్నటువంటి ఒక వివక్ష, తెలంగాణ ప్రాంత నాయకుల పట్ల ఉన్నటువంటి ఒక చులకన భావం అనేటువంటిది మరొకసారి ఈ ఉదంతం ద్వారా బయటపడ్డదని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అందరి బాబు అని చెప్పుక తిరిగే చంద్రబాబు కేవలం ఆంధ్ర బాబు అనేటువంటి ఒక విషయాన్ని ఈ యొక్క ఉదంతం ద్వారా నిరూపించుకున్నారు మరొకసారి. కౌన్సిల్లో ఆంధ్ర ఆధిపత్యం, శాసనసభలో ఆంధ్ర ఆధిపత్యం, పార్లమెంట్లో ఆంధ్ర ఆధిపత్యం, మొత్తానికి మొత్తం పార్టీ అంతా కూడా ఆంధ్ర ఆధిపత్యంలో పనిచేస్తూ తెలంగాణకు మేము. ఇక తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తుందని తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం ఆరోపించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణతో భేటీ అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఐకాస తలపెట్టిన చెలో అసెంబ్లీకి మద్దతు ఇవ్వాలని నారాయణ కోరినట్లు ఆయన తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలి చౌకీ, హ్యాబిట్స్ చిరగాలి లైన్, కమల్ షోరూమ్ ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. जीएमपी सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजीनिक पैक में, पुराना नाम नया अंदाज शमा मंजन, और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसोड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसम फीस। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी जुकाम नजला, हर मेडिकल जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन। ए बहू ने कुछ काम वाम भी शुरू किया? कहाँ? साफ, शफाफ और लंबा दाना, न चुनने की झंझट, न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। शमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर। शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। टीटी सुपर बाजार नागपट्टिनम। टीटी सुपर बाजार having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mohidipatnam, Hyderabad. मीनार, क्या हुआ? क्या हो गया? वो आ गया क्या? मीनार, एक मीनार दो। ये नहीं, ये वाला दो। ओ मीनार, मुझे भी एक दो यार।
मेरे बीबी भी खुश हो जाएगी। पुराना साबुन का नया रूप मीनार। आपका पुराना मीनार नए रूप में आ गया। यूज ऑलवेज मीनार डिश वॉश। काली देखने को नहीं। अरे देखो देखो, बचत का नया तरीका आ गया। उर्वी उर्वी? हाँ उर्वी। अरे वाह, 2 in 1। बस जरा सा देखो उर्वी का कमाल, चिकाचिक हो गया। याद है ना, बचत का नया तरीका, यानी उर्वी डिशवॉश बार हमेशा इस्तेमाल कीजिए। उर्वी डिशवॉश। मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में। हमारा पता बुल्स शोरूम रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम। कॉन्टैक्ट नंबर 9866418014 9908066007। ఇప్పుడు మీకు స్వాగతం పలుకుతున్నారు తవక్కల్ చైనా బజార్. మీ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వస్తువులను అతి తక్కువ ధరలో అందిస్తూ మీ చేత మన్ననలు పొందుతున్న ఏకైక సంస్థ తవక్కల్ చైనా బజార్. ఇప్పుడు మహిళల కోసం నూతనంగా ఫస్ట్ ఫ్లోర్ లో 3000 స్క్వేర్ ఫీట్ లో మీ ముందుకు తీసుకొస్తున్నాం లేడీస్ వేర్, ఫ్యాషన్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ అండర్ గార్మెంట్స్, లేడీస్ అండ్ కిడ్స్ ఫుట్వేర్, కాస్మెటిక్స్, లేడీస్ నైటీస్, చుడీదార్స్, కిడ్స్ వేర్, గాగుల్స్, న్యూ బోర్న్ బేబీ కేర్ మరియు టాయ్స్. సంప్రదించండి తవక్కల్ చైనా బజార్, బండ్లగూడ క్రాస్ రోడ్. ఫోన్ నంబర్ 040200266777। तवक्कल चाइना बाजार आपका खैर मकदम करता है। आम चाइना बाजारों से हटकर 3000 स्क्वायर फीट पर 2 मंजिला वसी और अज चाइना बाजार, जहां पर घरेलू जरूरियात के सामान के अलावा खवातीन और बच्चों के लिए लेडी स्टाफ की खिदमत के साथ हर किस्म की जरूरियात का सामान एक ही छत तले दस्तयाब है। खवातीन के लिए अंडरगारमेंट्स, बच्चों के लिए रेडीमेड गारमेंट्स, ब्रांडेड और मयारी एक से बढ़कर एक कलेक्शन मौजूद है। दुल्हनों के लिए ब्राइडल कलेक्शन, फैशन ज्वेलरी और कॉस्मेटिक्स, खवातीन और बच्चों के फुटवेयर का मयारी और देदाजेब कलेक्शन, बच्चों के लिए मुकम्मल बेबी केयर शॉप। ये तमाम अशिया इंतहाई वाजबी और एक ही दाम पर दस्तयाब है। एक बार जरूर तशरीफ लाएं। तवक्कल चाइना बाजार, बंडागुड़ा क्रॉस रोड, चंद्रायन गुट्टा, हैदराबाद। फोन नंबर 040200266777। My dreams come true. Will she be taken care of? Will I get what I want? Don't worry, we'll take care. బ్యాక్ టు న్యూస్. అవినీతికి వ్యతిరేకంగా నిలబడి యడ్యూరప్పను పదవి నుంచి తప్పించినందుకే కర్ణాటక ఎన్నికల్లో ఓటమి పాలైనట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఓటమి పాలైన నిజాయితీగా వ్యవహరించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ ఫలితాలు ఊహించినవేనని, రెండోసారి అధికారంలోకి వస్తామన్న అంచనా తమకు లేదని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కొంత ఆవేదన పడుతున్నప్పటికీ బాధపడడం లేదు. మేము ఈ ఫలితాలు ఈ రకంగానే వస్తాయని చెప్పి ఊహించాము. కొంత 5-10 సీట్లు ఇటు అటు కావచ్చు. మేము రెండోసారి కర్ణాటకలో అధికారంలోకి వస్తామని మా జాతీయ నాయకత్వం కానీ మేము కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఏ రోజైతే యడ్యూరప్పను సీఎం పదవి నుంచి దిగిపోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుందో, ఆదేశించిందో, ఆ రోజే మాకు కొంత నష్టం జరుగుతుందని, అధికారం నుంచి భారతీయ జనతా పార్టీ కోల్పోవాల్సి వస్తుందని ఆ రోజే అనుకున్నాం. మాకు ఈరోజు మేము ఒక సిద్ధాంతానికి కట్టుబడి అవినీతి వ్యతిరేకంగా కర్ణాటకలో మేము ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి మేమేమి ఈ విషయంలో అవినీతి వ్యతిరేకంగా మేము నిర్ణయం తీసుకున్నందుకు నష్టపోయామని చెప్పి మేమేమి బాధపడడం లేదు. తాత్కాలికంగా నష్టం జరిగినప్పటికీ భవిష్యత్తులో మాకు మంచి జరుగుతుందని తప్పకుండా కర్ణాటక ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ మేము తీసుకున్నటువంటి నిర్ణయం సబబైన నిర్ణయం, ఆ రోజు యడ్యూరప్ప గారిని గద్దె దించడము అనేటువంటిది మేము ఇప్పటికీ భావిస్తున్నాం. కొంత క్యాస్ట్ పరంగా, కుల పరంగా కొంత యడ్యూరప్ప ప్రభావం చేయడము
కొంత నష్టం జరుగుతుందని కూడా మేము ఆ రోజు భావించాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే 4 నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థ సిబిఐని కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్లోపు దర్యాప్తు పూర్తి చేసి తుది ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్లోపు దర్యాప్తు పూర్తి కాకుంటే బెయిల్ కోసం పిటిషనర్ ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. జగన్ కు బెయిల్ వస్తుందనుకుంటే వారు అజ్ఞానులేనని ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అన్నారు. రాష్ట్రానికి సంబంధించి ఏడాది బడ్జెట్ దోచుకున్న వ్యక్తికి బెయిల్ ఎలా వస్తుందని ఆనం వివేకానందరెడ్డి ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థను తూట్లుగా పొడిచారు ఈ ఆర్థిక నేరస్తులు అనేటటువంటి కామెంటు సుప్రీంకోర్టు జడ్జి నోటి నుండి వెలువడితే హెన్స్ అఫెన్సెస్ వీటికి మాత్రం క్షమార్హులు కాదు వీళ్ళెవరు కూడాను. ఇటువంటి ఆర్థిక నేరస్తులను కానీ ఈ సమాజంలో తిరగడం చేయడం జరిగితే ఈ దేశం ఇంకా అధోగతి పాలవుతుంది అని సుప్రీంకోర్టు జడ్జే కామెంట్ చేసి సంపాదించుకున్నటువంటి మన నెల్లూరు పిల్లోడి పేరైందే, ఆ పిల్లోడి పేరైందే ఆ విజయసాయి రెడ్డి బెయిల్ తీసుకున్న వాడికి కూడా రద్దు చేశారు. బెయిల్ ఇచ్చిన బెయిల్ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. అటువంటి ఆర్థిక నేరాల మీద అంత తీవ్రమైన దృష్టి ఈరోజు న్యాయ వ్యవస్థకు సభ్య సమాజానికి చాలా తీవ్రంగా చూస్తున్నారు. ఆర్థిక నేరస్తుల్ని గాలి జనార్దన్ రెడ్డి కానీ ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. నిమ్మగడ్డకు బెయిల్ మంజూరు చేస్తూ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న సిబిఐ వాదనలు ఏకీభవిస్తూ న్యాయస్థానం పిటిషన్ను తిరస్కరించింది. కాగా 4 రోజులుగా దర్యాప్తు పూర్తి చేసి తుది ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. బోయినపల్లి పోలీసులు నగలను నిత్యం అపహరించే దొంగను పట్టుకుని అదిన నుంచి 36 తులాల బంగారు నగలను 2,500,000 రూపాయల నగదును జప్తు చేసుకున్నారు. सुबह समय चोरी करने वालों को अरेस्ट किया. इसका नाम आकाश मोरे, ये 19 साल का लड़का है. ये इससे पहले भी शालीबंडा पुलिस स्टेशन से चोरी करके जेल गया था. जेल से वापस आने के बाद अभी तक 6 ऐसे ऑफेंसेस में शामिल हुआ. इसके पास से 36 तोलास गोल्ड ऑर्नामेंट्स और 2 लाख कैश भी रिकवर किया. इसके ये चोरी करके वो जो पैसे और गोल्ड को बेच के पूरा లావిష్ లైఫ్ స్టైల్ మే స్టాక్ మార్కెట్లో జోరు కొనసాగుతుంది. దేశీయ మార్కెట్ల పట్ల ఎఫ్ఐఐలు చూపుతున్న మక్కువ విదేశీ మార్కెట్ల సానుకూలతలు సెంటిమెంట్ కు బలాన్నిస్తున్నాయి. వరుసగా 3వ రోజు గురువారం కూడా సెన్సెక్స్ లాభపడింది. 25 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా నిఫ్టీ 10 పాయింట్లకు పైగా లాభంతో ఉంది. ఒక స్వర్ణకారుడిపై గుర్తు తెలియని ఆగంతకుల మూట దాడి చేసి కలుపులు జరిపిన సంఘటన మహంకాళి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ కలాసిగూడ ముత్యాలమ్మ గుడి సమీపంలో ఉంటున్న జయన్ కంజుల బంగారు దుకాణంలో ఆభరణాలు తయారు చేసే కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి 9:45 సమయంలో జయన్ మొదటి అంతస్తులో ఉన్న తన ఇంట్లోకి వెళ్లేందుకు మెట్లెక్కుతుండగా 5 ఆగంతకులు అతని చేతిలో ఉన్న టిఫిన్ బ్యాగ్ ని లాక్కొని ఇంకేమైనా నీ వద్ద ఉన్నాయా అంటూ దాడి చేసి తుపాకీతో ఒక రౌండ్ కాల్పులు జరపడంతో మెడ వద్ద గాయమైంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో బస్తీవాసులు ఉలిక్కి పడుతూ ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు. అప్పటికే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దొంగలు పారిపోతున్నారు, పట్టుకోండి అంటూ బాధితుడు తీవ్ర గాయాలతోనే కేకలు వేశాడు. సంఘటనా స్థలానికి జాయింట్ సిపి మహేష్ భగవత్, డీసీపీ శ్రీకాంత్,
ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ సిఐ ఆనంద్, మహంకాళి ఠాణా సిఐ సత్యనారాయణ, ఏసీపీ వాససేన తదితరులు చేరుకున్నారు. బాధితుడిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. డీసీపీ శ్రీకాంత్ మాట్లాడుతూ బాధితుడు మెడపై దుండగులు ఒక రౌండ్ కాల్పులు జరిపారని, ఇది తెలిసిన వారి పనేనని, మిగతా విషయాలు దర్యాప్తులో తేలుతాయని చెప్పారు. ఈ మేర కేసు నమోదు చేశామన్నారు. उड़िया नेपाली आसामी ऐसे तो प्रॉपर जैसे यहाँ पे जैसे आता जाता लोग को मेरे को मालूम है हैदराबाद में रहता हूँ इतना ऐसा नहीं तो हाँ सब कुछ मिलजुल करके ऐसा कुछ इसको बंद करना आज रात 9:30 बजे एक जयंत कंजीलाल बोलते एक गोल्ड ज्वेलरी ऑर्नामेंट्स बनाने वाले कलाशीगुड़ा महाकाली लिमिट्स में रहते हैं। ये अपने कज़न देवा के साथ घर में खाना खा के नीचे उतर रहे समय 5 आदमी आके इसके ऊपर फायर आर्म और चाकू से हमला किया। इसमें इन्वेस्टिगेशन अभी प्रिलिमिनरी स्टेज में है। पूरा डिटेल्स मालूम करने के बाद हम कुछ कह सकते हैं इसके बारे में। रागना हेलो रागना ఇక బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. గుంటూరులో రైతు సాహస యాత్రలో సీఎం వ్యాఖ్య. జగన్ బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు, సిబిఐ వాదనలను సమర్థించిన న్యాయస్థానం. కర్ణాటక ఫలితాలు ఊహించినవే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్య. కర్ణాటకలో కాంగ్రెస్ ది సాంకేతిక విజయం మాత్రమే, కాంగ్రెస్ అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని బాబు ఆరోపణ. సికింద్రాబాద్ లో సంచలనం, స్వర్ణకారుడిపై తుపాకీతో కాల్పులు. ఇవి ఇప్పటివరకు వార్తా విశేషాలు చూస్తుండండి.